మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి ధ్యానించుకుందాం. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. మనము ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి సందేహము లేకుండా, అవిశ్వాసం అనేది మన దరికి రాకుండా విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మనము విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనను అంగీకరిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనము చూచినప్పుడు ఇక్కడ వాక్యములో ఇలాగున రాయబడి ఉంది, ఆయన దగ్గరికి వచ్చేవారంట ఆయన ఉన్నాడని, కార్యము చేస్తాడని నమ్మి విశ్వసించి రావాలి. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి కార్యము మా జీవితంలో చేస్తాడో లేదో అని మరి ఎటువంటి సందేహం అనేది లేకుండా పూర్తిగా ఆయనపై ఆధారపడి విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అవిశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, లేక ప్రార్థన చేసి ఒక డౌట్ అనేది మనలో ఉన్నప్పుడు, సందేహముతో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని వలన మరి ఏది కూడా మనము పొందుకోము అని రాయబడి ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనము చూసినప్పుడు ఇక్కడ 5వ వచనం నుంచి 10వ వచనం వరకు శతాధిపతి ఒక అతను వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర వారి దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఇంట్లోనే ఉన్నాడని చెప్పడం మనము చూస్తాం. వెంటనే ఇది విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేను వచ్చి స్వస్థపరుస్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఆ శతాధిపతి మాత్రము ఎంత విశ్వాసంతో ఉన్నాడంటే, నీవు రావడం అవసరం లేదా నేను దానికి అర్హుడని కాను, కేవలము మాట మాత్రము సెలవిము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పడం మనము చూస్తాం. ఆయన విశ్వాసముకి దేవుడు ఆశ్చర్యపడి ఉన్నారు. అంటే అంత విశ్వాసము కలిగి ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనని చూచినప్పుడు ఆశ్చర్యపడ్డాడు. మనం కూడా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన కార్యము చేస్తాడు కాబట్టి మనం ఎటువంటి సందేహము లేకుండా మనము ప్రార్థన చేయాలి. అలాగున మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థనను ఆలకించి ఆ ప్రార్థనను నెరవేరుస్తాడు. మనము చాలాసార్లు జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు మనము ప్రార్థన చేస్తాం, కానీ నమ్మి విశ్వసించే వారముగా ఉండం. దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనను ఆలకించి కార్యము చేస్తాడని విశ్వాసం మనలో ఉండదు. కానీ ఒకవేళ ఆ విధముగా మనము ప్రార్థన చేసినట్లయితే దేవుని దగ్గర నుంచి మనము ఏమీ పొందుకోమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా విశ్వాసముతో ఆయనను అడిగినప్పుడు ఆయన కార్యము చేసే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఉదయకాల సమయమున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, ఎటువంటి సందేహము లేకుండా విశ్వాసముతో అడిగినప్పుడు దేవ మీ చిత్తానుసారంగా కార్యము చేసే దేవుడుగా మీరున్నారని తండ్రి వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.